నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనము గోచార రీత్యా గురుగ్రహం మనకి మే 14 తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది. సో, ఆ సంచారంలో మనకి ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విశ్లేషణ చేద్దాము. సో, ద్వాదశ రాశుల వాళ్ళకి గురు గోచార ఫలితాలని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గురుగ్రహం మనకి మే 14 తారీఖున రాత్రి 11 గంటల 20 నిమిషాలకి మనకి న్యూఢిల్లీని కనుక మనము లొకేషన్‌గా తీసుకున్నట్లయితే కనుక ఆ సమయానికి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది. మే 14 తారీఖు నుంచి కూడా అక్టోబర్ 18 తారీఖు వరకు కూడా మిథున రాశిలో సంచారం జరిగి 18 తారీఖు అక్టోబర్ లో కర్కాటక రాశిలోకి వక్రగతిలో ట్రాన్సిషన్ జరుగుతుందన్నమాట. సో, అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 తారీఖు వరకు కూడా గురువు కర్కాటక రాశిలో వక్రగతిలో సంచారం జరిగి డిసెంబర్ 5 తారీఖున మళ్ళీ డైరెక్ట్ మోషన్‌లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే 2026 జూన్ 2 తారీఖు వరకు కూడా గురువు మనకి మిథున రాశిలో సంచారంలో ఉంటుంది. అంటే దాదాపుగా ఒక 2 రాశులని మనకి ఈ ఇయర్ కవర్ చేస్తారనమాట. అండ్ ఇది మనకి అతిచారి అని కూడా చెప్తారు. ఈ సంవత్సరం గురువు అతిచారి అంటే చాలా ఫాస్ట్ మూవ్‌మెంట్ ఉంటుందనమాట. సో, గురువు మనకి జనరల్‌గా ఏమనుకుంటామంటే జీవకారక గ్రహము అని చెప్పేసి అనుకుంటూ ఉంటామనమాట. ఎందుకంటే గురువు చాలా మంచి ఫలితాలిస్తారు. శుభగ్రహము. మనకి ఏ ఆస్పీషియస్ ఫంక్షన్స్ చేసుకోవాలనుకున్నా కూడా గురుబలం చూసిన తర్వాతే మనము క్యాలిక్యులేషన్స్‌లోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటామనమాట. జీవకారక అంటే మనకి ఏదైతే ఆక్సిజన్ మనకి సప్లై అవుతుందో దీనికి గురువే కారణం అవుతారు. మనకి ప్రాపర్ ఎథిక్స్ నేర్పించడానికి, మన మారల్స్, వాల్యూస్ ఇవన్నీ కూడా గురుగ్రహం నుంచే వస్తాయి. మనకి గురువుల యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయా లేదా? లేకపోతే దైవ బలం ఉన్నదా లేదా? అనేది కూడా మనకి జన్మ జాతకంలో గురుగ్రహాన్ని పొజిషన్‌ని బట్టి మనకి తెలుసుకుంటామనమాట. గురువు మనకి విద్యాకారకుడు కూడా అన్నమాట. అంటే మనకి విద్యకి సంబంధించిన మెయిన్ గ్రహం గురుగ్రహం అయిపోతారు కాబట్టి, ఒక జీవికి వీళ్ళు ఏ లెవెల్ వరకు ఎడ్యుకేషన్‌లో వీళ్ళు రాణించగలరు అనే ఒక విశ్లేషణ చేయడానికి కూడా మనకి గురువు గ్రహం ఒక కాలిక్యులేషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది. అది కాకుండా పుత్రకారకుడు. అంటే మనకి పిల్లల కోసం మనం ఏదైతే మెయిన్ గ్రహాన్ని చూస్తామో గురువుని మనము కన్సిడరేషన్‌లోకి తీసుకుంటాము. కొన్ని క్లాసిక్స్ మనకేం చెప్తాయంటే ధనకారకుడు కూడా గురువు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ధనస్థానానికి ఆహ్, గురువు కూడా ఒక రకంగా ఆధిపత్యం వహిస్తారు కాబట్టి, అన్ని శుభకార్యాలకి మనకి ఏదైతే మన లైఫ్‌లో జరగవలసిన శుభ ఫలితాలకన్నిటికి కూడా గురు గ్రహం చాలా ఇంపార్టెంట్ అయిపోతుందనమాట. సో, అలాంటి గురుగ్రహం యొక్క సంచారము ఈ ద్వాదశ రాశుల పైన చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి, అది ఎలా ఉండబోతుందనే విశ్లేషణ నేను చేస్తాను. కుంభరాశి వాళ్ళకి గురు గోచారం ఎలా ఉండబోతుందో చూద్దాము. కుంభరాశి వాళ్ళకి ద్వితీయాధిపతి, లాభాధిపతి పంచమ స్థానంలో సంచారము. ఇదొక రకంగా చెప్పుకుంటే ఏంటంటే, మనకి ఒక రాజయోగము లేదా ఒక ధనయోగం యాక్టివేషన్‌లోకి వస్తున్నట్టని మనము చెప్పుకోవచ్చనమాట. గత కొంతకాలంగా కుంభరాశి వాళ్ళు ఆర్థికంగా నష్టపోవడము, ఏలినాటి శని ప్రభావంలో ఉండి ఇబ్బందులు పడుతూ ఉండడము, కుటుంబ వాతావరణంలో చికాకులు పడుతూ ఉండడము, లేదా మాతృ యొక్క హెల్త్ విషయంలో కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ అవ్వడము, ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి, కుంభరాశి వాళ్ళకి ఈ గురు గోచరం చాలా మట్టుకు ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చేలాగా మనకి కనిపిస్తూ ఉందన్నమాట. పంచమంలో ఉన్న గురువు మీకు పిల్లల నుంచి మంచి ఆనందం రావడము, ఎవరైనా కుంభరాశి వాళ్ళకి పెళ్ళిళ్ళయి పిల్లల కోసం గనక వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే గనక సంతాన భాగ్యం కలగడము, మీ భాగ్యం యొక్క వృద్ధి జరగడము, ఆ భాగ్యస్థానం పైన కూడా దృష్టి పడుతుంది కాబట్టి, మీ పెద్దల నుంచి మీకు ఆశీస్సులు రావడము, దైవ బలం పెరగడము, దైవశక్తి మిమ్మల్ని ఏదో ఒక రూపంగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పి మీరు ఫీల్ అవ్వడము, ధనం గూడా మీకు కొద్దిపాటిగా
ఫేవరబుల్‌గా రావడము. ఇదివరకు ఎక్కడైనా మీరు ఆర్థికంగా ఎవరికైనా డబ్బులిచ్చి మోసపోయినట్లయితే కనక ఆకస్మికంగా కొద్దిగా మీకు ధనలాభం రావడము, లేదా రుణాలు తీసుకొని ఇబ్బంది పడిపోయి, ఆ రుణాలు చెల్లించలేకపోతున్నాము ఉన్న కుంభరాశి వాళ్ళెవరైనా ఉంటే కనక, ఈ గురు గోచారం వల్ల మీకు కొద్దిగా పాజిటివిటీ వచ్చి మీకు కొద్దిపాటిగా ఆప్షన్స్ ఎక్కువ కనిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయన్నమాట. ఈ పంచమంలో ఉన్న గురువు యొక్క దృష్టి లాభస్థానం పైన పడుతుంది కాబట్టి, అంటే ఇక్కడ మనకి పంచమము, భాగ్యము అండ్ లాభస్థానము యాస్ వెల్ యాస్ మనకి లగ్నం పైన కూడా కొద్దిగా ఎఫెక్ట్స్ పడుతున్నాయి కాబట్టి, అన్ని శుభ దృష్టిలున్న కేంద్ర త్రికోణాల యాక్టివేషన్‌లోకి ఉన్నాయి కాబట్టి, మీకు అన్ని విధాలుగా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీ నెట్వర్క్ సర్కిల్ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీకు మీ మాటకి విలువ పెరుగుతుంది. మీరేదైతే క్రియేటివ్ స్కిల్స్ ఉన్నాయో, ఆ క్రియేటివ్ స్కిల్స్‌ని యూజ్ చేసుకుంటూ మీ సోషల్ సర్కిల్‌లో ఒక టీమ్ బిల్డింగ్ కొలాబరేషన్స్ చేసుకోవడానికి కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ కుంభరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి, ఈ గురు యొక్క ఫేవరబుల్ రిజల్ట్స్‌ని ఇంకా బెటర్‌గా ఎంజాయ్ చేయడానికి, మీకు ఫేవరబుల్‌గా ఉండడానికి గనక దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి టెంపుల్ కానివ్వండి, దక్షిణామూర్తి టెంపుల్ కానివ్వండి, మీరు వెళ్లి రెగ్యులర్‌గా 16 ప్రదక్షిణాలు తిరిగినట్లయితే గనక మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. గుడ్డిగా ఎవరిని నమ్మకండి. ఎందుకంటే ఇంకా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి, గురువు ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు కాబట్టి, కొద్దిపాటిగా మీకు కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. ఖచ్చితంగా రిలీఫ్ ఉంటుంది. ఇబ్బంది పడాల్సిన పని లేదు. అండ్ ఇంకా మీకు ఫేవరబుల్‌గా ఉండాలనుకుంటే గనక అవును. ఈ దీపం పెట్టుకోవడం రెగ్యులర్‌గా, గోవుకు గ్రాసం తినిపించడము, ఇలాంటివి చేసుకున్నట్లయితే గనక మీకు బావుంటుంది. కుంభరాశి వాళ్ళకి గురు గోచారం ఎలా ఉండబోతుందో చూద్దాము. కుంభరాశి వాళ్ళకి ద్వితీయాధిపతి, లాభాధిపతి పంచమ స్థానంలో సంచారము. ఇదొక రకంగా చెప్పుకుంటే ఏంటంటే, మనకి ఒక రాజయోగము లేదా ఒక ధనయోగము యాక్టివేషన్‌లోకి వస్తున్నట్టని మనము చెప్పుకోవచ్చనమాట. గత కొంతకాలంగా కుంభరాశి వాళ్ళు ఆర్థికంగా నష్టపోవడము, ఏలినాటి శని ప్రభావంలో ఉండి ఇబ్బందులు పడుతూ ఉండడము, కుటుంబ వాతావరణంలో చికాకులు పడుతూ ఉండడము, ఆహ్, లేదా మాతృ యొక్క హెల్త్ విషయంలో కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ అవ్వడము, ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి, కుంభరాశి వాళ్ళకి ఈ గురు గోచారం చాలా మట్టుకు ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చేలాగా మనకి కనిపిస్తూ ఉందన్నమాట. పంచమంలో ఉన్న గురువు మీకు పిల్లల నుంచి మంచి ఆనందం రావడము, ఎవరైనా కుంభరాశి వాళ్ళకి పెళ్ళిళ్ళయి పిల్లల కోసం గనక వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే గనక సంతాన భాగ్యం కలగడము, మీ భాగ్యం యొక్క వృద్ధి జరగడము, ఆ భాగ్యస్థానం పైన కూడా దృష్టి పడుతుంది కాబట్టి, మీ పెద్దల నుంచి మీకు ఆశీస్సులు రావడము, దైవ బలం పెరగడము, దైవ శక్తి మిమ్మల్ని ఏదో ఒక రూపంగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పి మీరు ఫీల్ అవ్వడము, ధనం గూడా మీకు కొద్దిపాటిగా ఫేవరబుల్‌గా రావడము. ఇదివరకు ఎక్కడైనా మీరు ఆర్థికంగా ఎవరికైనా డబ్బులిచ్చి మోసపోయినట్లయితే కనక ఆకస్మికంగా కొద్దిగా మీకు ధనలాభం రావడము, లేదా రుణాలు తీసుకొని ఇబ్బంది పడిపోయి, ఆ రుణాలు చెల్లించలేకపోతున్నాము ఉన్న కుంభరాశి వాళ్ళెవరైనా ఉంటే కనక, ఈ గురు గోచారం వల్ల మీకు కొద్దిగా పాజిటివిటీ వచ్చి మీకు కొద్దిపాటిగా ఆప్షన్స్ ఎక్కువ కనిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయన్నమాట. ఈ పంచమంలో ఉన్న గురువు యొక్క దృష్టి లాభస్థానం పైన పడుతుంది కాబట్టి, అంటే ఇక్కడ మనకి పంచమము, భాగ్యము అండ్ లాభస్థానము యాస్ వెల్ యాస్ మనకి లగ్నం పైన కూడా కొద్దిగా ఎఫెక్ట్స్ పడుతున్నాయి కాబట్టి, అన్ని శుభ దృష్టిలున్న కేంద్ర త్రికోణాల యాక్టివేషన్‌లోకి ఉన్నాయి కాబట్టి, మీకు అన్ని విధాలుగా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీ నెట్వర్క్ సర్కిల్ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీకు మీ మాటకి విలువ పెరుగుతుంది. మీరేదైతే క్రియేటివ్ స్కిల్స్ ఉన్నాయో, ఆ క్రియేటివ్ స్కిల్స్‌ని యూజ్ చేసుకుంటూ మీ సోషల్ సర్కిల్‌లో ఒక టీమ్ బిల్డింగ్ కొలాబరేషన్స్ చేసుకోవడానికి కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ కుంభరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి, ఈ గురు యొక్క ఫేవరబుల్ రిజల్ట్స్‌ని ఇంకా బెటర్‌గా ఎంజాయ్ చేయడానికి, మీకు ఫేవరబుల్‌గా ఉండడానికి గనక దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి టెంపుల్ కానివ్వండి, దక్షిణామూర్తి టెంపుల్ కానివ్వండి, మీరు వెళ్లి రెగ్యులర్‌గా 16 ప్రదక్షిణాలు తిరిగినట్లయితే గనక మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. గుడ్డిగా ఎవరిని నమ్మకండి. ఎందుకంటే ఇంకా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి,
గురువు ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు కాబట్టి కొద్దిపాటిగా మీకు కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. ఖచ్చితంగా రిలీఫ్ ఉంటుంది. ఇబ్బంది పడాల్సిన పని లేదు. అండ్ ఇంకా మీకు ఫేవరబుల్‌గా ఉండాలనుకుంటే గనక ఆవున ఈ దీపం పెట్టుకోవడం రెగ్యులర్‌గా, గోవుకు గ్రాసం తినిపించడము ఇలాంటివి చేసుకున్నట్లయితే గనక మీకు బావుంటుంది.